హలో, ఏంటి స్టీఫెన్ సార్? ఏంటి బాలునా? వెంటనే హాస్పిటల్కి తీసుకురండి, ఆయన ఇప్పుడే వచ్చేస్తారు. ఓకే. ఎవరు లక్ష్మి? స్కూల్ నుండి పీటీ మాస్టర్. ఏమైంది? ఏంటంట? వాట్ యు ఫీల్? మన బాలు ఉదయాన్నే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కాలు బెనికిందంటండి. మన హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పాను. ఓ, నువ్వు ఎప్పుడు చెప్తుంటావే ఆ బాలునేగా? అవును, తనే అయి ఉంటాడు. స్కూల్ కాంపిటీషన్ లో రన్నింగ్ రేస్ లో వాడే ఫస్ట్ వచ్చాడండి. పెద్ద రన్నింగ్ ప్లేయర్ అవ్వాలని వాడి కోరిక. పాపం. ఏం కాదులే. అలాగే మెల్లగా అయ్యా, త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఓడ్చుకోమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. క్యాషువాలిటీలో సరే సార్. ఏం కాదు, భయపడు. ఇలా చూడు బాలు, నువ్వు దేనికి భయపడకూడదు. లక్ష్మి నీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. ఒక్కసారి చెయ్యి పైకి లేపు. ఇక్కడ నొప్పి ఉంది కదా, జస్ట్ ఎ మినిట్. సిస్టర్ ఇలా ఇవ్వు. ఏం కాదు భయపడుకో. ఆ కాటన్ ఇలా ఇవ్వు. కాస్త ఏం కాదు బాలు, రిలాక్స్. ఏం కాదు నీకు. మండుతోంది సార్, మండుతోంది. ఏం కాదు అని చెప్తున్నా కదా బాలు, భయపడుకో. ఆ కాటన్ వెళ్ళావు. ఏం కాదు, పెయిన్ కు టాబ్లెట్లు ఇస్తాను. ఏం కాదు, ఓకే. అయిపోయింది, ఇలా ఇవ్వు. ఓకే బాలు, ఇంకేం కాదని చెప్తున్నా కదా, భయపడుకో. బాలు ఇక్కడ? బాలుకి ఏం కాలేదు వాసు, వాడి కాలుకి చిన్న గాయమైందంతే. నాకు వెంటనే చూడాలి. వాడికి ఏం కాలేదు, భయపడకండి. కింద పడిపోయాడు, భయపడాల్సిన పని ఏం లేదు. బాలు బంగారు, నీకేమైందిరా? నాకేం కాలేదు నాన్న. బాగా తినండిరా. ఆ బాలుకి మంచి గుణపాఠం చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇక బాలు మన వైపు తిరిగి చూడరా, భయపడ్డాడు. ఏదేమైతేనే నీ ఐడియా సూపర్ రా. ఇక వాడు పరిగెత్తలేడు. నా ఐడియానే కదా కరెక్ట్ గా ఉంటుంది. అవునవును, ఇంట్లో వీడు ఆరితేరినాడు కదా, గోల్డ్ మెడల్ నా నెగతాలు చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. బాబీ, నువ్వు వచ్చి తినరా. వద్దురా, మనోన్ రాని. అది ఒక పెద్ద సమస్యరా. అది మన సార్లందరూ కలిసి మహాలక్ష్మి హాస్పిటల్కి తీసుకెళ్లారా. అయితే ఏంటి, వాడిని ఎక్కడికి తీసుకెళ్ళినా నడవడానికి 1 నెల పడుతుంది. ఎందుకంటే వాడి ఒంటికి గుచ్చుకుంది మొత్తం సోడా బాటిల్స్. నువ్వు చెప్పేది కరెక్టేరా, మనం చేసామని ఎవరికి తెలియదు కదా. అందుకే చెప్తున్నా, ముందు జాగ్రత్తగా అన్ని గ్లాసులు అక్కడి నుంచి తీసేయాలి. చాలు నాన్న. సరిపోదురా, ఇంకా కొంచెం తినవా? వద్దు నాన్న. సాయిరా. బాలు, మా అమ్మాయి 2 రోజుల నుంచి ఒకటే గొడవ పెడుతోంది, నిన్ను ఎలాగైనా చూసి తీరాలని. ఇక్కడ తీసుకురావడం వల్లే తను గొడవ చేయడం ఆపింది. అలా ఏం కాదు నాన్న ఊరికే అంటున్నారు. ఇక్కడ పక్కనే నాన్నగారి కొట్టు, రా నిన్ను తీసుకువెళ్తా అని అన్నారు.
చాలా మంచి పని చేశారు. నిన్న నుంచి చెప్తున్నాడు బోర్ కొడుతుంది అని. ఇప్పుడు నీకు సరే, సంతోషమా? ఇక నేను బయలుదేరుతా. ఆ. బాగా దెబ్బ తగిలిందా? బాలు చాలా నొప్పిగా ఉందా? దెబ్బ తగిలినప్పుడు చాలా నొప్పిగా ఉంది, కానీ ఇప్పుడు పర్లేదు. బాలు రా, అలా వెళ్ళొద్దా? మ్. జాగ్రత్త, మెల్లగా. అరే బాలు, అంతా నయమైందా? నిన్ను చూడటాని కోసమే నేను ఈ హాస్పిటల్కి వచ్చాను. ఇంకా నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? ఇప్పుడే. సాయిరా, టీచర్ ఇల్లు ఇక్కడే ఉంది. అలాగా? ఆ, టీచర్ నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా? దాందే ఉంది, చూపిస్తాను. సరే టీచర్, ఈ హాస్పిటల్ మీదేనా? అవును, మా హాస్పిటలే. ఏమైంది? ఏ లేదు, హాస్పిటల్ పేరు చూసి ఓ అడిగానంతే. అలాగా. టీచర్, నాకంతా తగ్గిపోయింది, నేను రావచ్చా? చూసావా, బాలుకి ఫ్రెండ్స్ దొరికిన వెంటనే బాధలన్నీ ఎగిరిపోయాయి. ఇంటికి వెళ్దామా? ఆ, ఓకే, పద వెళ్దాం. రా. రా. హాయ్ టీచర్, తను మీ కొడుకే కదా? అదే, పేరేంటి? అశ్విన్. అశ్విన్ చూడ్డానికి బాగున్నాడు. అలాగా? ఆ, భలే అల్లరి. ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళాడు. 4 వచ్చేస్తాడు. 5 మ్యూజిక్ క్లాస్ ఉంది. వాడు వెళ్ళిపోతే ఇల్లు బోసిపోతుంది. సరేరా, రూమ్ పైనుంది. రా రా బాబు. పైకి రండి. అయ్యో బాబాయ్, ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఇదిగో, ఇవన్నీ నేను చదువుకున్న పుస్తకాలు. సరే, ఇవన్నీ చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హా. బాలు, ఇలా చూడు. పద. హా. హై కంప్యూటర్. సరే, ఇది అశ్విన్ పాత కంప్యూటర్. కొత్తది కొన్న తర్వాత దీన్ని వాడు ఉపయోగించటం లేదు. పైన దుమ్ముంటే దులిపాను. ఏంటి, బాలుకి ఇది కావాలా? కావాలా?